ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని వికారాబాద్ జిల్లా పరిగిలో బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేపట్టింది। ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి రాష్ట్ర రైతాంగానికి బాసటగా బీఆర్ఎస్ పార్టీ నిలుస్తోందని భరోసా కల్పించారు। బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు। పరిగి నియోజకవర్గ కేంద్రంలో రైతుల పక్షాన చేసేటువంటి నిరసన కార్యక్రమానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 8 నెలలు పూర్తవుతున్న సందర్భంలో వారైతే ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఇవాళ ప్రజలను మభ్యపెట్టి ఇవాళ ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే చెప్పిన మాటలు ఉన్నాయో కూడా ఒక్కటి కూడా సంపూర్ణంగా నెరవేర్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు। మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని డిసెంబర్లో మేము జనవరిలో చేస్తాం, మార్చిలో చేస్తాం అనుకుంటూ మళ్ళీ ఒకసారి పార్లమెంట్ ఎన్నికల సందర్భంంగా ఆగస్టు 15 లోపల ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని ప్రతి సందర్భంలో ఎక్కడ పోయినా అక్కడ దేవుళ్ళ మీద ఒట్టేసుకుంటూ ఈ యొక్క ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పిన సందర్భంలో ఇవాళ ఏదైతే ఎన్నికల్లో చెప్పినరో దాదాపు 49,000 కోట్ల రూపాయలు మొట్టమొదటిగా ఇవాళ రైతుల రుణమాఫీ ఉంది, అది చేస్తామని చెప్పింది। దాని తర్వాత మళ్ళీ వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో 40,000 కోట్లు ఉన్నాయి, అవి చేస్తామని చెప్పింది। ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి ఏదైతే క్యాబినెట్లో వాళ్ళు తీర్మానించిండ్రో 31,000 కోట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది।